కలసములు నీ సన్నిధికి వచ్చిన వాళ్ళు జ్ఞాపకం చేసుకున్న దేవా తండ్రి, యూట్యూబ్ ఛానల్లో వింటున్న నీ బిడ్డలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా, మా ప్రభు దాసులను నీ ఆత్మ చేత మరొకసారి అభిషేకించి నడిపించిన ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను తగ్గాలి, మీరు హెచ్చించబడాలి ప్రభా. నాయన నీ నామము మా ప్రభా ఘనపరచబడాలి ప్రభా. మమ్మల్ని దీవించండి, ఆస్వాదించండి. నడిపింపుకు అప్పగించుకుంటున్నాము యేసయ్య పరిశుద్ధ గల నామములో ప్రార్థించి స్తుతించి వేడుక పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయం 13 నుండి 14 వచనాల వరకు మనం చదువుకుందాం. అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనుక తట్టున కనపడెను. అబ్రాహాము వెళ్ళి ఆ పొటేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రాహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడెను. పరిశుద్ధ లేఖనాలు దేవుని ఆత్మ వినికిడిలో దీవించబడుగాక. ఆదికాండం 22వ అధ్యాయం 13 నుండి 14 వరకు మనం చదువుకున్నాం. అబ్రాహాము ఈ మాట అనగా యెహోవా ఈరే అనే మాట ఎప్పుడు చెప్పాడు అని మనము ఆలోచన చేయవచ్చు. అబ్రాహాము ఈ మాట ముందుగానే తన కుమారుడితో చెప్పాడు. 8వ వచనంలో ఒకసారి మనము చదువుకుందాం. అబ్రాహాము, కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకుని చెప్పాను. ఈ మాట విశ్వాసముతో చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, యెహోవా ఈరే, యెహోవాయే చూచుకొనును. ఈ మాటను గమనించినట్లయితే విశ్వాసముతో చెప్పిన మాట మనము గమనించాలి. అబ్రాహాముకు లేక ఒక కుమారుడు జన్మించాడు. అదైనా 25 సంవత్సరాలు కనిపెట్టాడు బిడ్డల కోసం. ఆస్తులున్నాయి కానీ బిడ్డలు లేరు. ఇది ఒక లోటుగా ఏర్పడింది. అబ్రాహాము దేవుని వెంబడించే విషయం గమనించినట్లయితే దేవునికి ఒక వ్యక్తి కావాలి గనక అబ్రాహామును చూసి అబ్రాహాముతో చెప్పాడు, అబ్రామా, నేను చూపించి దేశమునకు వెళ్ళు, అక్కడ నేను గొప్ప జనముగా చేస్తాను, నీకు సంతానం ఇస్తాను, నీ పేరు గొప్ప చేస్తాను. ఈ మాట చెప్పగానే అబ్రాము ఎక్కడ లేని ఉత్సాహము, ఆసక్తి వచ్చినట్టుగా మనం చూస్తాం. తనకంటూ బిడ్డలు లేరు, నాకు బిడ్డలు కావాలి. ఆ యొక్క తపన, ఆ ఆరాటముతో అబ్రాము దేవుడు చెప్పినట్టుగా ఎంత దూరమైన, ఎంత ప్రయాణమైనా చేయగలిగాడు. తన ప్రయాణములో ఎన్నో కష్టాలు, నష్టాలు, కరువులు, శోధనలు ఎన్నో ఎదురయ్యాయి. అయినప్పుడు కూడా అబ్రాము వెనకాడలేదు. దేవుడు చెప్పిన చోటుకు, ఆ స్థలానికి వెళ్ళాడు. వెళ్ళినా కూడా దేవుడు సంతానం ఇవ్వలా. ఇంకా ఎదురు చూస్తున్నాడు. అబ్రాము కనిపెడుతున్నాడు. దేవుడైతే అబ్రాము యొక్క విశ్వాసమును వృద్ధిపరుస్తూ ఉన్నాడు. అబ్రామును పరిశోధిస్తూ ఉన్నాడు.
కొలది అబ్రహాముకు ఆ విశ్వాసములో సన్నగిలుతుంది అనుకుంటాం. కానీ దేవుడు అబ్రహామును విడిచిపెట్టట్లేదు. అబ్రహామా, నీ బహుమానము అత్యధికముగా చేస్తానన్నాడు. ఇలా చెబుతున్నప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అది విశ్వాసం, నమ్మిక. అయితే ఆ నమ్మిక చొప్పున దేవుడు ఏం చేశాడంటే ఆ కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడు ఇచ్చిన తర్వాత ఆ కుమారుడు లేక పుట్టాడు కనుక ఎంతో ప్రేమిస్తున్నాడు. తన కుమారుడి దగ్గరే ఉంటున్నాడు. ప్రేమినులారా, దేవుడు కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన ఆ కుమారుని ప్రేమిస్తాడా, ఇచ్చిన దేవుని ప్రేమిస్తాడని దేవుడు అబ్జర్వేషన్ చేశాడు, పరిశోధన చేశాడు. 27 ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును అని మనం చూస్తున్నాం. దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అంటే 25 సంవత్సరాలు పరిశోధించలేదా? కుమారుడు ఇచ్చిన తర్వాత పరిశోధించడం ఏంటి అనుకోవచ్చు. ప్రేమినులారా, దేవుడు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత పరిశోధిస్తాడు. దేవా, నాకు ఆశీర్వాదం కావాలి. దేవా, నన్ను అభివృద్ధిపరచు. దేవా, నాకు విడుదల దయచేయని అడుగుతారు, బ్రతిమలాడుతారు, ఉపవాసాలు ఉంటారు, ఎన్నో ప్రయత్నాలు జరుగుతాయి. అయితే దేవుడు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత పరిశోధిస్తాడు. అంటే ఇచ్చిన దాన్ని ప్రేమిస్తావా? నీ దగ్గర ఉన్న దాన్ని ప్రేమిస్తావా? ఇచ్చిన దేవుని ప్రేమిస్తావా అని దేవుడు పరిశోధిస్తాడు. ప్రేమైన వలన మనకున్న వాటిని, వస్తువే కావచ్చు, ఆస్తులే కావచ్చు, బిడ్డలే కావచ్చు, మనము వాటిని కాదు ప్రేమించేది, వాటికంటే దేవుణ్ణి ప్రేమించాలి. పిలిచిన దేవుని ప్రేమించాలి, సృష్టించిన దేవుని ప్రేమించాలి, ఆరోగ్యం ఇచ్చిన దేవుని ప్రేమించాలి, ఆశీర్వాదం ఇచ్చిన ఆ దేవుని ఎక్కువగా ప్రేమించాలి. అయితే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడో లేదో మనం ఇందులో గమనించినట్లయితే దేవుడు అబ్రహాముతో చెబుతున్నాడు, అబ్రహామా, నీకొక్కగాని ఒక కుమారుణ్ణి దహన బలిగా ఇవ్వాలన్నాడు. దహన బలిగా ఇవ్వాలన్నప్పుడు అబ్రహాము వెనకాడలేదు. నేను చూపించిన ఆ మొరే పర్వతములలో ఒక పర్వతం మీద అర్పించమన్నాడు. ప్రేమినులారా, ఇక్కడ దేవుని ప్రేమించటము, రెండవదిగా విశ్వాసము, మూడవదిగా భయపడటం. ఈ మూడు కూడా అబ్రహాము జీవితంలో కనపడతాయి. ప్రేమినులారా, అయితే అబ్రహాము గమనించినట్లయితే ఆ దేవుడు చెప్పిన వాటికు వెనుతిరగలేదు. అంటే దేవుడు దహన బలిగా అర్పించమన్నప్పుడు 3 దినాలంతా ప్రయాణము చేయాలి. పర్వతాలలో ఒక పర్వతం మీద అర్పించడం అంటే ఈ 3 కూడా సాధ్యపడనివి. ఎందుకో తెలుసా? కుమారుని బలర్పించడం అంటే ఇది సాధ్యమవుతుందా? 3 దినాలు రాత్రి పగలు ప్రయాణం చేయటం అంటే ఇది సాధ్యపడుతుందా? పర్వతాలలో ఒక పర్వతం మీద, అనగా పర్వతం ఎక్కి అక్కడ కుమారుడు అర్పించడం అంటే ఇది సాధ్యమా? అంటే ఇది అసాధ్యముగా ఉండొచ్చు. కానీ దేవునికి భయపడిన వాడు అది అసాధ్యమైనప్పుడు కూడా అది సాధ్యమవ్వాలని విశ్వాసముతో మనము చేయాలి. ప్రేమినులారా, దేవుడు అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో అబ్రహాము వెండి తిరగలేదు. ఈ పరీక్షలో వాటిమి పడలేదు, రాజీ పడలేదు. అయ్యా, ఇది నాకు సాధ్యపడదు, నేను దొరికానా, లేక ఒక కుమారుడు పుట్టాడు, ఇచ్చిన కుమారుడు బలిగా కోరుకుంటున్నావు, ఇది ఎలాగా, ఇది న్యాయమేనా అని దేవుని దగ్గర ఇటువంటి ప్రశ్నలు వేసి
బాధపడలేదు, కృంగిపోలేదు. ప్రేమికులారా, అబ్రాహాము దేవుడు అడిగినప్పుడు దేవుడు అబ్రాహాముకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరలా నాకు ఇచ్చేయమన్నాడు. ఇవ్వటానికి వెనకాడలేదు. ఈ విషయంలో చాలా రహస్యముగా ఉన్నది, సీక్రెట్ గా ఉన్నది. ఇంటిలో ఉన్న వారికి ఎవరికి చెప్పలేదు, తన పని వారికి చెప్పలేదు, సొంత కుమారుడికి చెప్పలేదు. ప్రేమికులారా, మనము ఏదైనా ఒక పని చేయాలంటే దేవుని పని చేయటకు గాని, దేవుడు చెప్పింది చేయటానికి ప్రేమికులారా, కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు అంటాడు. ఏంటంటే అలా తెలిస్తే ఆటంకాలు జరగవచ్చు, శోధన రావచ్చు. ప్రేమికులారా, నువ్వు చేసే కార్యము ఆగిపోవడానికి అవకాశం ఉంది. కనుక దేవుడు నీతో చెప్పాడు కనుక నువ్వే చేయాలి. ఏదైనా ప్రేమికులారా, ఒక మీటింగ్ పెట్టాలన్నా నీకు ప్రేరేపణ దేవుడు ఇచ్చినప్పుడు అది నువ్వు చేయాలి. కనుక లేదా దేవునికి ఏదైనా చేయాలన్నా, దేవునికి ఏదైనా ఇవ్వాలన్నా సరే అది నువ్వు చేయాలి. ఊరంతా దేశం అంతా చెప్పినప్పుడు ప్రేమికులారా, అది ఆటంకాలు జరగవచ్చు, అది నీకు శోధనగా ఉండొచ్చు. కనుక దేవుడు నీకు ఒక పరీక్ష పెట్టవచ్చు. ఆ పరీక్షలో నీవు ఏం చేయాలంటే ప్రేమికులారా, అది చేయటానికి ఒక అడుగు ముందుకు వేయాలి. ముందుకు వేసినప్పుడు ఆ ద్వారాలు తెరవబడతాయి. ఆ మార్గంలో వెళ్ళటానికి అవకాశం ఉంది. లేకపోతే వెనకడితే నీ ద్వారాలు మూయబడతాయి. ప్రేమికులారా, అబ్రాహాము తన భార్యకు చెప్పుకున్నట్లయితే వెళ్ళే ప్రయాణం ఆగిపోయేదేమో, లేదా తన పనివారికి చెప్పుకున్నట్లయితే వెళ్ళే ప్రయాణం ఆగిపోయేదేమో, లేదా తన కుమారుడికి చెప్పుకున్నట్లయితే వెళ్ళే ప్రయాణం ఆగిపోయేదేమో, దేవుడు చెప్పింది చేయకుండా ఆగిపోయేదేమో. కానీ అబ్రహాము ఎవరికి చెప్పలేదు. దేవుడు అని చెప్పాడా, అబ్రహామా నేను చెప్పింది ఎవరికి చెప్పదు, నువ్వు ఎవరికి చెప్పొద్దు, ఇంట్లో వారికి చెప్పొద్దు, పని వారికి చెప్పొద్దు, నీ సొంత కుమారుడు చెప్పొద్దు, నీకు చెబుతున్నాను కనుక ఇది చెప్పితే ఇది ఆటంకం జరిగింది అని దేవుడు ముందుగా అబ్రహాము చెప్పలేదు. కానీ అబ్రహాముకు ప్రేమికులారా, ఈ విషయం చెప్పితే ఇది చేయనివ్వరు, నన్ను వెళ్ళనివ్వరు అని అబ్రహాము తెలుసు. కనుక అబ్రహాము తన కుమారుడు తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పు ఉన్నది, కత్తి ఉన్నది, గాడిద మీద కట్టెలు వేర్చాడు, పనివారిని తీసుకొని వెళ్తున్నాడు. ప్రేమైన వలన మార్గమధ్యములో తన పరివారం కూడా తెగించి అడగలేదు, పనివారికి కూడా అటువంటి ఆలోచన రాలేదు. 3 దినాలంతా ప్రయాణం చేసిన తర్వాత అబ్రహాము కన్నులెత్తి పర్వతం వైపు చూశాడు. ఆ పర్వతం మీదే అర్పించదని తన కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కానీ గొర్రె పిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాము చెబుతున్నాడు, దేవుడి ఆ గొర్రె పిల్లను చూచుకుంటాడు. హల్లెలూయా. ప్రేమికులారా, అబ్రహాము విశ్వాసంతో ఈ మాట అంటున్నాడు, దేవుడే చూసుకుంటాడు, అక్కడ పర్వతం మీద దేవుడే చూసుకుంటాడు. ఇది విశ్వాసము, అబ్రహాముకు ఉన్న విశ్వాసము. తన కుమారుడు కూడా నమ్మాడు, అవును దేవుడు చూసుకుంటాడు అని అడుగు ముందుకేశాడు. తండ్రికి ఉన్న విశ్వాసం కుమారుడికి ఉండాలి, లేకపోతే వెనక్కి దిగేవాడేమో. తన కుమారుడు కూడా గమనించినట్టే నా తండ్రికి విశ్వాసం ఉంది, పర్వతాలలో ఒక పర్వతం మీద దేవుడు అర్పించమన్నాడు, అక్కడ పొట్టేలను గొర్రెలను దేవుడే సిద్ధపరుస్తాడని తన కుమారుడు కూడా 3 దినాలంతా ప్రయాణము చేసిన తర్వాత అబ్రాహాముతో తన తండ్రితో మాట్లాడినప్పుడు తన కుమారుడు కూడా నమ్మాడు. వారిద్దరూ నమ్మారు. వారు ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం కనపడలేదు, అక్కడ గొర్రె పిల్ల లేదు.
ఇంకా తన కుమారుడు ఇంకేం చెప్పగలడు, ఇంకేం చేయగలడు? అయ్యా తండ్రి, అయ్యా నువ్వే ఆ గొర్రె పిల్లవు అని అన్నాడేమో. ఓ ప్రియమైనవారా, ఆ రెండు చేతులు తాడుతో కట్టేసి ఆ బలిపీఠ మీద పడుకోబెట్టేసి కత్తి తీసుకొని బలి అర్పించబోతున్నాడు. ప్రియమైనవారా, ఏ తండ్రి ఇలా చేయగలడా? ఎవరైనా ఇలా చేయటానికి సాహసించగలరా? తన సొంత కుమారుడు, లేక లేక పుట్టినవాడు, ఒకే ఒక కుమారుడు. అయ్యా నువ్వు ఇచ్చావు ఈ బిడ్డను, ఆయనకంతో వయసు ఉంది, జీవితంలో లేకున్నది, నన్ను తీసుకోను ఆయన, నా వయసు అయిపోయింది, 100 సంవత్సరాలు వచ్చేసాయి, నన్ను తీసుకో, నా కుమారుడు బ్రతికించు అని అబ్రాహాము అలా చెప్పలేదు. ప్రేమైనోడరా, అబ్రహాము దేవుడు ఎవరైతే అడిగాడో ఆ బిడ్డను ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ కత్తి తీసుకొని తన కుమారుడి మీద వేయబోతున్నప్పుడు పరలోకం నుండి దేవదూత దిగి వచ్చింది. అబ్రామా, అబ్రామా, నీకు ఒకగాని ఒక కుమారుని బలిగా అర్పించొద్దు. అదిగో పొదలో తగులుకొని ఉన్న పొట్టేలును అర్పించు అని చెప్పినప్పుడు వెంటనే ఆ కత్తెవతల పడేసి ఆ తాడు ఉడదీసేసి తన కుమారుని కౌగిలించుకుని ఏడ్చుండొచ్చు. ప్రియమైనవారా, మరలా దేవునితో మాట్లాడుచుంది. ఇందును బట్టి నీవు దేవునికి భయపడవాడు అని అర్థమవుతుంది. చూడండి ప్రియమైనవారా, ఒక వ్యక్తి దేవునికి ఎలా అర్థమవుతాడు? ఒక వ్యక్తి దేవునికి ఎలా అర్థమవుతాడు? చాలా మంది ప్రార్థిస్తారు, ప్రభువా నన్ను నమ్మయ్యా, ఇది చేస్తానయ్యా, అది చేస్తానయ్యా, ఈ ఒక్కసారి నమ్మునాయనా అంటాం. కానీ నువ్వు అన్నంత మాత్రంలో నమ్మేసే దేవుడా? ప్రేమైనవారా, ఒకవేళ దేవుడు నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు ఇవ్వచ్చు, కానీ పరిశోధిస్తాడు. అబ్రాహాము పరిశోధించాడు, ఆ కాలం అయిపోయింది. ఇది కొత్త నిబంధన కాలము అనుకోవచ్చు. ఏ కాలం అయినప్పుడు కూడా ప్రేమైనవారా, దేవుడు మనం నమ్మకముగా ఉన్నామా లేదా అన్నది చూస్తూ ఉన్నాడు. ప్రేమైనవారా, దహన బలి అర్పించటము, 3 దినాలంతా ప్రయాణం చేయటము, పర్వతంలో ఒక దాని మీద అర్పించమన్నప్పుడు ఇవి సాధ్యమా చెప్పగలరా? అమ్మో నేను ఆ యొక్క కుమారుని ఇవ్వలేను, 3 దినాలంతా ప్రయాణం చేయలేను, లేదా పర్వతం నేను ఎక్కలేను, వృద్ధాప్యంలో ఉన్నాను అని ఇలాంటి సాకులు ఎన్నో చెప్పవచ్చు. కానీ ఇది అసాధ్యంగా ఉండొచ్చు. కానీ అబ్రహాము అసాధ్యమైనది దేవునికి సమస్తమును సాధ్యమని ప్రయాణము చేయగలిగినాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తులోంచి కనాను దేశానికి వెళ్లే ముందుగా దేవుడు మోషే ద్వారా ఫరోతో చెప్పమన్నాడు. ఫరోతో చెబుతున్నాడు, దేవుడు చెబుతున్నాడు, నా ప్రజలను పోనిము, 3 దినాలంతా ప్రయాణము చేసి దహన బలి అర్పించాలి, 3 దినాలంతా ప్రయాణం చేసి నా దేవుని సేవించుటకు 3 దినాలు ప్రయాణం చేయాలని చెప్పినప్పుడు ఫరో అంటాడు, దూరం వెళ్ళొద్దు, దగ్గరలోనే చేసుకోండి, దగ్గరలోనే బలి అర్పించండి, అంత దూరం వెళ్ళొద్దు అని ఫరో ఆటంకపరిచినప్పటికీ ప్రేమైనవారా, వారు ఒక దినాన ప్రయాణం చేశారు, 3 దినాలంతా ప్రయాణం చేశారు, నిజముగానే బలి అర్పించారు. ప్రేమైనవారా, 3 సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది.
చేశాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు 3వ దినాన. ప్రజలందరికీ ఆయన రక్షణ ఇవ్వటానికి ఈ కార్యం చేశాడు. 3వ దినం లేవటము, ఆయన లేవకపోతే మనకు రక్షణ దొరికేది కాదు. అందరిలాగా యేసు ప్రభు చనిపోయాడు అనుకునేవాడు. లోకములో ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, గొప్పవారు చనిపోయి సమాధి చేయబడి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా తిరిగి లేచిన ఆనవాళ్ళు లేవు, దాఖలాలు లేవు. ఎన్ని పుస్తకాలు తిరిగేసినా కూడా కనపడదు. కానీ యేసయ్య మాత్రము ఆయన ప్రజలందరూ చూస్తుండగా శిలువ మీద చనిపోయాడు. ప్రజలు చూస్తుండగానే సమాధి చేయబడి ఉన్నాడు. ఆయన తిరిగి లేచి బయటకు వచ్చినప్పుడు అందరికీ కనపడ్డాడు. అందరూ చూస్తుండగానే పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయి ఉన్నాడు. 3వ సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. అబ్రాహాము 3 దినాలంతా ప్రయాణము చేయగలిగాడు. పర్వతాలలో ఒక పర్వతం మీద బలర్పించమన్నప్పుడు అక్కడ చేరుకున్నాడు. తన కుమారుడు మారుగా ఒక పొట్టేలు అర్పించాడు. అనగా ఇస్సాకు కుమారుగా క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు యేసయ్య ఆయన బలిగా మారిపోయాడు. యేసు ప్రభు ఒకే ఒక్క బలి. యేసు ప్రభు ద్వారా మనందరికీ, సర్వ మానవాళ్ళందరి కొరకు ఆయన చనిపోయి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఇది వాస్తవముగా జరిగిన విషయం. ప్రియమైన వాళ్ళరా, అబ్రాహాము జీవితంలో ప్రార్థన ఉన్నది, విశ్వాసం ఉన్నది, సమర్పణ ఉన్నది. ఈ 3 క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన వాళ్ళరా, ఈ దినాలలో మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన తగ్గిపోతుందా? ప్రార్థన పెరుగుతున్నదా? విశ్వాసం ఉన్నదా? విశ్వాసం ఊడిపోతుందా? నీకున్న సమర్పణ ఉన్నదా? పోతున్నదా? ప్రేమినులరా, ఈ యొక్క లాక్డౌన్ సమయంలో నువ్వు చేయవలసిన పని, ఎలాగ టైం గడిచిపోద్దా అని నువ్వు రకరకాలుగా ఆలోచన చేయవద్దు. దేవునితో గడపాలి సమయము, దేవునితో గడిపే సమయం అని నువ్వు గుర్తించాలి. దేవునితో మాట్లాడాలి, దేవుణ్ణి కలుసుకునే సమయము. నీ విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవాలి. నీ సమర్పణ జీవితాన్ని సరైనదిగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, అబ్రాహాము అయితే మృతుల్లో నుండి నా కుమారుడిని చూస్తాను అనుకున్నాడు, చూడగలిగాడు. అబ్రాహాము విశ్వాసులకు తండ్రిగా మారాడు. అబ్రాహాము విశ్వాసులకు తండ్రిగా మారాడు. దేవుడు చెప్పాడు, ఇసుక రేణు వలె నీ సంతానము చేస్తాడు, ఆకాశ నక్షత్రాల వలె చేస్తాడు. నిజంగా అబ్రాహాము, ఇప్పుడున్న ప్రజలందరూ కూడా అబ్రాహాము తండ్రిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, యేసయ్యను నమ్మిన ప్రతి ఒక్కరు కూడా అబ్రాహాము తండ్రి. మనమందరము కూడా యేసునే వెంబడించాలి. రక్షణ లేని వారు రక్షణ పొందండి. యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడు. ఇక నువ్వు బలర్పించిన అవసరం లేదు. నువ్వేనో ఇక రకరకాలుగా యాగాలు ఎన్నో చేయని అవసరం లేదు. నువ్వు కష్టపడిన అవసరం లేదు. నువ్వు శ్రమపడిన అవసరం లేదు. నీ శరీరాన్ని గాయపరచుకునే అవసరం లేదు. యేసు ప్రభు ఒక్కడే, ఆయన నీ కొరకు ఆయన చనిపోయాడు. నువ్వు పొందవలసిన ఆ నిందలు, నువ్వు అనుభవించవలసిన ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ వేదన, నరక వేదన యేసయ్య శిలువ మీద అనుభవించాడు. శిలువ మీద
ఎలాంటి వేదన అంటే నరక వేదన. నరకములో కేకలుంటాయి, నరకములో బాధలుంటాయి, నరకములో దాహం ఉంటుంది, నరకములో అన్ని గుర్తుకొస్తాయి. యేసయ్య శిలువ మీద నరకములో అనుభవించవలసినవన్నీ కూడా, మనం అనుభవించవలసినవన్నీ కూడా యేసయ్య శిలువ మీద అనుభవించేశాడు. నువ్వు యేసును నమ్మితే చాలు, యేసును సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలు, నువ్వు మార్పు చెందితే చాలు. ఇది మత మార్పుడేది కాదు. నీవు నీ మనసు మార్చుకోవాలి, నీ బ్రతుకు మారాలి. నువ్వు లోకంలో ఉన్నావు, మారిందా? నీ వ్యసనాల నుంచి విడుదల పొందావా? ఏ అలవాటైనా మారిందా? మారలేదు. కానీ యేసయ్య దగ్గర యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడు. ఒక సేవకుడిగా నిన్ను మార్చేది, ఒక విశ్వాసిగా నిన్ను మార్చేది, ఇతర దేశస్థుడిగా నిన్ను మార్చేది యేసయ్య. నీ బ్రతుకును మారుస్తాడు, యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడు. యేసు ప్రభు నిన్ను వృద్ధిపరుస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఇప్పుడు పడి ఉన్న నీ స్థితిలో వచ్చి ఆయన పైకి లేవనెత్తుతాడు. ఆయన యేసు ప్రభు దగ్గర రండి ప్రేమినులరా. అబ్రహాము బలిపీఠము కట్టి ఆ యొక్క పొట్టేలును బలర్పించిన తర్వాత యెహోవా ఈరే అన్నాడు, యెహోవా ఈరే అన్నాడు. నిజంగా నీ విశ్వాసముతో నా కుమారుతో చెప్పాను, నా పనివారితో చెప్పాను, నేను పండెక్కాను. ఆ విశ్వాసముతో ఏంటో చెప్పాను, నా కుమారుని మృతుల్లో నుండి నేను ఇప్పుడు చూడగలిగానని అబ్రహాము సంతోషించవచ్చు. నీకు విశ్వాసం ఉంటే ప్రభుని వెంబడించు. ఆ నిత్య రాజ్యములో నీకు కూడా ఆ యొక్క స్థానం ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమిన వాళ్ళరా, ప్రతి ఒక్కరు కూడా తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, గొప్ప దేవా, నాయన ఈరోజు మాకు ఇచ్చిన ఈ వర్తమానం బట్టి వందనాలు, స్తోత్రాలు. అబ్రహాము జీవితంలో ప్రార్థన, విశ్వాసం, సమర్పణను మేము చూడగలిగాం ప్రభా. అబ్రహాము ఏ విధముగా దహన బలి అర్పించడం అంటే సాధ్యము కాదు, 3 దినాలంతా ప్రయాణం చేయడం అంటే సాధ్యము కాదు, పర్వతాలలో ఒక పర్వతం మీద ఎక్కి అర్పించడం అనేది సాధ్యము కాదు. కానీ సాధ్యము కాదు, వృద్ధాప్యములో ప్రయాణం చేయలేడు, వృద్ధాప్యములో కుమారుడు పోగొట్టుకోలేడు, వృద్ధాప్యములో పర్వతాన్ని ఎక్కలేడు. ఇది సాధ్యము కాదు. కానీ సాధ్యము కాదు అయినప్పుడు కూడా ఇది దేవుడే సాధ్యపరుస్తాడు, దేవుడే సెలవిచ్చాడు గనక నేను నడవలేకపోయినా నడిపిస్తాడు, నేను చేయలేకపోయినా అది చేపిస్తాడు, నేను ఎక్కలేకపోయినా ఆయన ఎక్కిస్తాడు. ప్రభువా, అబ్రహాము విశ్వాసముతో ప్రయాణము చేయగలిగాడయ్యా. విశ్వాసముతో పర్వతాలలో ఒక పర్వతం మీదకి వెళ్ళి ఉన్నాడు. తనకున్న విశ్వాసాన్ని బట్టి తన కుమారుని మరలా తిరిగి చూడగలిగాడు, మరలా తిరిగి ఇంటికి చేరగలిగాడు. ప్రభువా, ఈ దినాలలో ప్రభువా విశ్వాసముతో నేను ముందుకు సాగిపోతున్నాం, విశ్వాసముతో ముందుకు వెళుతున్నాం ప్రభువా. కొందరైతే ఈ దినాల్లో వాక్యము లేని స్థితిలో ఉన్నారు, కేవలం ప్రార్థన చేసుకుంటున్నారు. కొంతమంది టీవీలో ఉన్నవారు వాక్యం వింటున్నారు, ఫోన్ ఉన్నవారు యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు. ఆ 2 లేని వారు కేవలం ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రభువా, ఎవరికి ఏది అవసరమో ప్రతి అవసరతను తీర్చేది నీవే ప్రభువా. వారి వారి యొక్క విశ్వాసాన్ని వృద్ధిపరచండి, బలపరచండి. విశ్వాసములో సన్నగిలకుండా ప్రార్థన
ప్రార్థన జీవితంలో తగ్గిపోకుండా, సమర్పణ విషయంలో వెనకాడకుండా నీతో ఎల్లప్పుడూ సాగిపోటుగా సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నాం. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.